ఇంకొక ప్రశ్న సమాధానం చెప్పండి మురళీ మనోహర్ గారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు, అట్లనే ఆర్ఎస్ఎస్ లో కూడా మీరు కీలకంగా అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా సంఘ కార్యకర్తగా ఉన్నారు. ఇట్లా ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ కానీ అంబేద్కర్ ను ఏ విధంగా చూస్తుంది? నేను అందుకే ఆర్ఎస్ఎస్ లో ఏబీవీపీలో అంతటా కూడా మేము చాలా ఏళ్ళ నుంచి, ఇప్పుడు కాదు, ఎందుకంటే అంబేద్కర్ మహాశయుడు నాగపూర్ క్యాంపుకు వెళ్ళారు కనుక ఆర్ఎస్ఎస్ ను విజిట్ చేశాను, హెడ్ క్వార్టర్స్ ను విజిట్ చేశాను. ఆయన ఎవరు డాక్టర్ జీని చూశాడు నాగపూర్ లో. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. కనుక ఆయన ఒకటే డిఫర్ అయ్యాడు డాక్టర్ హెడ్గే వారి దగ్గర. ఏంటి అంటే, మీరు చేస్తున్న అక్కడ క్యాంపులో వచ్చినప్పుడు మా వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని అడిగాడు ఆయన. అంటే మాకు తెలియదండి, దీంట్లో మేము కులాల పేరున చూడం మేము అని అంటే, ఆయన పోయి మీరు కావాలంటే మాట్లాడవచ్చు అన్నారు. అంటే ఆయన వెళ్ళి కలిసి చాలా మంది దళితులు అక్కడ ఉన్నారు. అయితే పక్కన ఎవరి పక్కన అందరు కూర్చొని ఉన్నారు, మైమర్చిపోయినారు. కులం అనేది కాదు, హిందూగానే మనం ఈ ఆర్ఎస్ఎస్ లో మనం ఐడెంటిఫై చేస్తాము. ఏ వ్యక్తిని కులంతో చూడం కనుక ఇది నమ్మలేరు బయటి వాళ్ళు. ఆ రోజుల్లో ఇప్పుడు అంబేద్కర్ బ్రతికున్న రోజుల్లో అందరూ కూర్చొని భోజనాలు చేస్తున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఇది చాలా బాగుంది మీరు చేస్తున్నది, కానీ నాకు ఓపిక లేదని చెప్పాడు. ఇది కూడా చెప్పాడు ఆయన స్పష్టంగా. మీ అంత నిదానంగా నేను చేస్తే ఇది కాని పని, నాకు ముందర నేను చూడాలనుకుంటున్నాను, అందుకే నేను కాస్త ఒక రెవల్యూషనర్ గా ముందుకెళ్తున్నాను, ఇంత బాగా చెప్పాడు. అందుకే ఆర్ఎస్ఎస్ లో ఇప్పటి నుంచి కాదు, చాలా మందికి తెలియక ఏమంటుంటారు, అది అగ్రవర్ణాల సంస్థలు అని మాట్లాడుతుంటారు. నేను ఒకసారి ఇట్లనే ఒక డాక్టర్స్ గ్రూప్ మధ్య చర్చ జరుగుతాం. మిస్సెస్ కూడా డాక్టర్ కనుక ఆమె ఒక రోజు సీరియస్ గా వచ్చి నన్ను అడిగింది, ఏమంటే మీ దగ్గర దళితులు ఉండరా ఆర్ఎస్ఎస్ లో అని అడిగింది. ఎవరు చెప్పారు అన్న. అంటే మా డాక్టర్స్ మధ్య చర్చ జరుగుతూ ఉంది అని. నువ్వు ఒక మాట చెప్పు వాళ్ళకు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి ఈ రాష్ట్రంలో హెడ్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ ఎవరు అని అంటే పేటా వెంకటేశ్వరరావు గారు అని చెప్పు. ఆయన సంఘ చాలకంటే ప్రతి నిత్యము ఉదయమే లేచి వేల సంఖ్యలో ఆర్ఎస్ఎస్ శాఖల్లో ప్రణామం చేస్తారు. ఆయన చివరి ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఇది లక్షలాది శాఖలు ఈ దేశంలో అందరు కలిసి ప్రణామం చేస్తారు. ఎవరు చేస్తారు? చివరకు ధ్వజం కాదు, చివరకు సంఘ చాలకు చేస్తారు. కనుక మాకు ఏమంటాం, ప్రణామాధికారి అంటారు ఆర్ఎస్ లో. ప్రణామాధికారి ఎవరు అంటే పేటా వెంకటేశ్వరరావు గారు, దళితుడు. అంటే వాళ్ళు నమ్మలేకపోయారు. వెంకటేశ్వరరావు గారి డీటెయిల్ ఇచ్చాను, ప్రొఫైల్ అంతా ఇచ్చాను. వారు ఒక అఫీషియల్ గా ఉండేవారు లేరు, వారు స్వర్గస్థులయ్యారు. ఇలా నేను ఎందుకు ఈ విషయం చెప్పాను, ఈ దేశంలో ఎంతో మంది ఆర్ఎస్ఎస్ లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కానీ ఇది రిజర్వేషన్ కాదు ఆర్ఎస్ఎస్ లో. ఉదాహరణకు పాడేరు అడుగుల్లో నుంచి కోనల నుంచి వచ్చిన రామయ్య గారు మాకు ఏబీవీపీకి రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి 2 టర్మ్స్ ఆయన ప్రెసిడెంట్ పనిచేశారు. ఎవరు అని అంటే ఆ ట్రైబల్స్ నుంచి పాడేరు అడవుల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఒక సామాన్య టీచర్. ఇలా దేశమంతా కూడా దళిత నిమ్న వర్గాలు అందరూ కలిసి పనిచేసేది, కుల రహిత భారతీయులుగా పనిచేసేది ఆర్ఎస్ఎస్. ఇది చాలా మందికి తెలియదు. అందుకే 6th సమరస దినంగా ఏబీవీపీ పాటిస్తారు. ఇప్పుడు కాదు, 1986 నుంచి ఇది చేస్తా ఉన్నాం.